హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా కొన్ని డైలీ యూజ్ సెంటెన్సెస్ నేను తెలుగులో చెప్తాను. దాన్ని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. నువ్వు నా గురించి ఏం చెప్పావు? వాట్ డిడ్ యూ సే అబౌట్ మీ? వాట్ డిడ్ యూ సే అబౌట్ మీ? నేను నీ గురించి ఏమీ చెప్పలేదు. I didn't say anything about you. I didn't say anything about you. నీ గురించి నేను ఏం చెప్పాలి? What should I say about you? What should I say about you? మీరు అది మర్చిపోండి. You just forget that. You just forget that. నేను కింద పడిపోయాను. I fell down. I fell down. మీరు కింద పడిపోతారు. You will fall down. You will fall down. పైకి రండి. Come up. Come up. కిందికి రండి. కమ్ డౌన్. కమ్ డౌన్. కామ్గా ఉండండి. బీ కామ్. బీ కామ్. అరవొద్దు. డోంట్ షౌట్. డోంట్ షౌట్. నా ముందు అరవద్దు. డోంట్ షౌట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. డోంట్ షౌట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అతని ముందు కూర్చోవద్దు. డోంట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. డోంట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆమెను పిలవద్దు. Don't call her. Don't call her. ఆమెను ఎందుకు పిలిచాడు? Why did you call her? Why did you call her? ఆమెను మీరు పిలవకూడదు. You should not call her. You should not call her. అతన్ని మీరు కొట్టాలి. You should beat him. You should beat him. మీరు ఫస్ట్ అది తీసుకోండి. You take that. You take that. మీరు అది ఎందుకు తీసుకోలేదు? Why didn't you take that? Why didn't you take that? మీరు అది ఎప్పుడు తీసుకున్నారు? When did you take that? When did you take that? అది తీసుకోవాల్సిన అవసరం లేదు. No need to take that. No need to take that. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. No need to go there. No need to go there. ఇది అవసరమా? Is it necessary? Is it necessary? అవును, ఇది అవసరమే. Yes, it's necessary. Yes, it's necessary. అతను వెళ్ళాలనుకుంటున్నాడు. He wants to go. He wants to go. అతను చెప్పాలనుకుంటున్నాడు. He wants to say. He wants to say. అతను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది.
He had to give money. He had to give money. అతను రావాల్సి వచ్చింది. He had to come. He had to come. అతను రేపు మనీ పంపించకపోవచ్చు. He might not send money tomorrow. He might not send money tomorrow. మీరు రేపు వస్తారా? Will you come tomorrow? Will you come tomorrow? మీరు రేపు రావాలనుకుంటున్నారా? Do you want to come tomorrow? Do you want to come tomorrow? మీరు రేపు రావాల్సిన అవసరం లేదు. You don't need to come tomorrow. You don't need to come tomorrow. నేను చెప్పాల్సిన అవసరం లేదు. I don't need to say. I don't need to say. వాటిలో నుంచి ఒకటి తీసుకో. Take one of those. Take one of those. వీటిలో నుంచి ఒకటి తీసుకో. Take one of these. Take one of these. అతను నిన్న చూపించలేకపోయాడు. He couldn't show yesterday. He couldn't show yesterday. మీరు అది ముట్టుకోగలరా? Can you touch that? Can you touch that? నేను అది ముట్టుకోలేను. I cannot touch that. I cannot touch that. తలుపులు వేసేయండి. Close the door. Close the door. అతనికి చెప్పొద్దు. Don't tell him. Don't tell him. ఆమెకు చెప్పొద్దు. Don't tell her. Don't tell her. నీ బైక్ తీసుకురావద్దు. Don't bring your bike. Don't bring your bike. మీ కార్ తీసుకురండి. Bring your car. Bring your car. ఇక్కడ కూర్చోండి. Sit here. Sit here. అక్కడ కూర్చోవద్దు. Don't sit there. Don't sit there. అతని మాటలు వినండి. Listen to him. Listen to him. నా మాట వినండి. Listen to me. Listen to me. నేను అవి అమ్మలేదు. I did not sell that. I did not sell that. మీరది అమ్మారా? Did you sell that? Did you sell that? నువ్వు అది ఎందుకు అమ్మావు? Why did you sell that? Why did you sell that? మీరది నేర్చుకున్నారా? Did you learn that? Did you learn that? ఆమె ఎందుకు అది నేర్చుకోలేదు? Why didn't she learn that? Why didn't she learn that? ఆమె నేర్చుకోలేకపోయింది. She could not learn. She could not learn. ఆమె నేర్చుకోవాలనుకుంటుంది. She wants to learn. She wants to learn. ఆమె నేర్చుకోవాలనుకుంటుందా?
డస్ షీ వాంట్ టు లర్న్? డస్ షీ వాంట్ టు లర్న్? ఆమె నేర్చుకోవాలనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు లర్న్. షీ డజంట్ వాంట్ టు లర్న్. ఆమె ఎందుకు నేర్చుకోవాలనుకుంటుంది? వై డస్ షీ వాంట్ టు లర్న్? వై డస్ షీ వాంట్ టు లర్న్? నువ్వు మాతో రావాలి. యూ షుడ్ కమ్ విత్ అస్. యూ షుడ్ కమ్ విత్ అస్. నువ్వు మాతో ఎందుకు రావు? వై డోంట్ యూ కమ్ విత్ అస్? వై డోంట్ యూ కమ్ విత్ అస్? ఆమెకు ఇవ్వద్దు. డోంట్ గివ్ హర్. డోంట్ గివ్ హర్. ఆమెకు ఎందుకు ఇచ్చారు? వై డిడ్ యూ గివ్ హర్? వై డిడ్ యూ గివ్ హర్? నువ్వు నాకు చెప్పలేదు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దాట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.